హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ టిప్స్తో మీ మనీతో పాటు టైంని కూడా సేవ్ చేసుకుంటారు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూస్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా మందికి కూడాను ఏంటంటే పెదాలు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయండి, పొరలుగా చూడడానికి కూడా అస్సలు బాగు. ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ కలర్లోకి ఏ విధంగా మార్చుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందామండి. సో దానికోసం నేను ఇక్కడైతే ఒక బీట్రూట్ తీసుకున్నాను అనమాట. సో ఇది ప్రతిరోజు కూడా మనం ట్రై చేసుకోవచ్చు. మగవారైనా ఆడవారైనా ఎవరైనా కూడా ట్రై చేయొచ్చండి. సో దీనికోసం నేను ఒక బీట్రూట్ని తీసుకొని ఇందులో చిన్న జస్ట్ పీస్ని అయితే కట్ చేశాను. ఎంత న్యాచురల్ పింక్ కలర్ ఉంటుందో అందరికీ తెలిసిందేనండి. సో హెల్త్కి కూడా ఎంత మంచిది, అలాగే మన స్కిన్కి పెదాలకి కూడా చాలా మంచిది. తొక్క తీసేసి పైన ఈ విధంగా చిన్న పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓన్లీ ఇలా మన పెదాలకే కాకుండా స్కిన్కి కూడా నలుపుదనం తగ్గించడానికి, పింక్ కలర్లో ఇంకా మన స్కిన్ రావడం కోసం కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఇందులోన మనమైతే కొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మనకి లిప్స్ మీద ఉండే బ్లాక్నెస్ని, అలాగే పొరలుగా ఊడిపోతుంటాయి కదా, అవన్నీ రిమూవ్ చేసేసి న్యాచురల్ పింక్ కలర్లోకి తేమ అనేది పోకుండా మన స్కిన్ని తయారు చేయడానికి పెదవులతో పాటు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు డైలీ ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, వీలుంటే బాడీకి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చండి. ట్యాన్ కూడా పోతుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి బీట్రూట్. పెదాలు అనేవి నలుపుదనం పోయి పొరలన్నీ ఊడిపోయి మాయిశ్చరైజేషన్గా తయారవుతాయి కొన్ని రోజులకి. ప్రతిరోజు వీలుంటే తయారు చేసుకునే విధంగా చేసుకోండి. ఆడవారైనా మగవారైనా కూడా ఎవరికైనా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ అయినా పెదాలైనా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాము. మన ఆడవారము డ్రెస్సెస్ వేసేటప్పుడు, బ్లౌజెస్ వేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి బై మిస్టేక్ బ్రా అనేది వేస్తూ ఉంటాం కదా. బ్రా అనేది చూసుకోకుండా వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఎక్కువగా వచ్చేసింది అనుకోండి, చూడడానికి కూడా అస్సలు బాగోదండి. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇలా బ్యాక్ సైడ్ కానీ, లేదంటే డ్రెస్సెస్లు వేసేటప్పుడు కూడా పెట్టి కుట్టీలు కానీ, లేదంటే ఇలా షోల్డర్ దగ్గర కానీ బ్రా కానీ బయటకు అస్సలు కనిపించకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి. ఏమీ లేదు, మనకు ప్రతి బుక్ షాప్లో, బయట ఏదైనా షాప్లో కానీ డబుల్ సెట్ టేప్ 10 రూపాయలది కూడా దొరుకుతుందండి. ఇది మన ఆడవారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని షోల్డర్ దగ్గర, అలాగే బ్యాక్ సైడ్ వీపు దగ్గర కూడా, సో ఇలా మనం బ్యాక్ సైడ్ ఉండే పేపర్ను రిమూవ్ చేసేసుకొని చిన్న టేప్ అంటించేసాం అనుకోండి, బ్రా అనేది అస్సలు కదిలిపోకుండా మళ్ళీ మనం తీసినంత వరకు అలానే స్టిఫ్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర, 2 షోల్డర్ దగ్గర కూడా మనం ఈ విధంగా బ్లౌజ్ వేసేటప్పుడు, లేదంటే డ్రెస్సెస్ పెట్టి కుట్లు వేసేటప్పుడు కూడాను ఇన్నర్ సైడ్కి కొంచెం టేప్ని అంటించేసాం అనుకోండి, మనం బయటకు వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేస్తుందేమో, లేదంటే ఎవరికైనా కనిపిస్తే అస్సలు బాగోదేమో అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్క ఆడవారికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది అన్నమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అయితే డబుల్ సైడ్ టేప్తో ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే చాలా మంచి 7 టిప్స్ని అయితే ఆ వీడియోలో షేర్ చేశానండి. ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా 3వ టిప్ని అయితే చూద్దాము. సో మనకి సమ్మర్లోనే ఎక్కువగా దొరికేది, సీజనల్గా అందరూ ఇష్టపడి తినేది మ్యాంగో కదా. ఈ మ్యాంగో అనేది చిన్నపిల్లలకి ఇచ్చామనుకోండి, బట్టల మీద వేసేసుకుంటూ పౌడర్ చేసేసుకుంటూ ఉంటారు. మళ్ళీ మనకి శ్రమ అనేది ఎక్కువగా అయిపోతుంది. బట్టల మీద మ్యాంగో కానీ పడిందంటే మరకలు అస్సలు వదలవండి. ఇలా బట్టల మీద పిల్లలు పడేసుకోకుండా చాలా ఇంట్రెస్టింగ్గా, ఇష్టంగా తినాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మ్యాంగోని ఎలానో మనం కట్ చేసే ఇస్తాం కాబట్టి సింపుల్గా ఇలా నైఫ్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గంటలు వేడిలాగా అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పల్పీస్ లాగా, ఫ్రూట్స్ లాగా అయితే చాలా బాగా ఈ విధంగా పైకి లాగా అనగానే వచ్చేస్తాయి. చూసారు కదండి, మనకి చూడడానికి చాలా అందంగా, ఇంట్రెస్టింగ్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి అస్సలు మీదన పడేసుకోకుండా చాలా నీట్గా ఒక స్పూన్ అనేది ఇచ్చేసామనుకోండి, చక్కగా మ్యాంగో కూడా వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఒక్కొక్క పీస్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టపడి మరి తింటూ ఉంటారండి. ఏంటంటే చాలామందికి తినేటప్పుడు కూడా మ్యాంగో తొక్క అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన పెదాలు చివర్లు తగిలాయంటే పెదవులకు కూడా పుల్లు అయిపోతూ ఉంటాయి. కాబట్టి సింపుల్గా మన శ్రమ తగ్గిపోవాలి, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తినాలంటే మ్యాంగోని సింపుల్గా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా 4వ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు మనం రసం పెడుతూ ఉంటామండి. రసం పెట్టేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ని మీరు యాడ్ చేశారంటే హెల్త్కి మంచిది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకు కూడా ఇటువంటి సమస్య
సమస్యలు ఉండవు. నార్మల్గా మనము చింతపండు రసాన్ని ఎలా అయితే తీసుకుంటామో అలానే నేను తీసేసుకొని ఒక టమాటాను కూడా వేసేసుకున్నానండి. ఇందులో నేను మర్చిపోకుండా జీలకర్ర, వాము, ధనియాలను వేపి పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇలా రసం కానీ చారు కానీ చేసేటప్పుడు ఇందులో 1.5 స్పూన్ వరకు లేదంటే 1 స్పూన్ వరకు కూడా ఈ పౌడర్ని వేస్తానండి. అలాగే మర్చిపోకుండా బాడీలోన ఇమ్యూనిటీ పెరగాలి, జీర్ణశక్తి పెరగాలి, అలాగే మోషన్ అనేది ఫ్రీగా రావాలి, బ్లడ్ క్వాంటిటీ అనేది పెరగాలి అనేది అయితే సింపుల్ చిన్న బెల్లం ముక్కను మనం యాడ్ చేసామంటే ఇన్ని ప్రయోజనాలతో పాటు కూడా మనకి ఏంటంటే చారు కూడా చాలా చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇన్ని యాడ్ చేసి పెట్టడం వలన ఒంట్లోని బలం చేరడమే కాకుండా తినే ఫుడ్ డైజెస్ట్ చేసుకోగలుగుతారు, మోషన్ ఫ్రీగా వస్తుంది, రక్త బలహీనత సమస్యలు అనేవి కూడా సింపుల్గా తగ్గిపోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్ అయితే చూద్దాం. మనం బాత్రూమ్ అనేది ప్రతిరోజు ఎంత వాష్ చేసినా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి ఏంటంటే బాత్రూమ్ కూడా ఈ విధంగా పసుపచ్చగా అయిపోతూ ఉంటుంది కదండి. ఇలా బాత్రూమ్ అనేది మనము వాష్ చేసిన ప్రతిసారి కూడా చాలా చాలా మంచిగా ఉండాలి, అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఎక్కువ వాష్ చేయవలసిన అవసరం లేదు, ఎక్కువ కడగవలసిన అవసరం లేదండి. జస్ట్ ఈ వాటర్ని పోస్తే చాలు మనకి బాత్రూమ్ అనేది కొత్త దానిలాగా సువాసన భరితంగా మారిపోతుంది. సో దీనికోసం నేను ఇక్కడైతే ఒక బౌల్తో వాటర్ని తీసుకున్నానండి. ఆ తర్వాత మనకి లెమన్ సాల్ట్ అనేది ఉంటుంది కదా, నిమ్మ ఉప్పు అంటూ ఉంటారు, మార్కెట్లో దొరుకుతుంది. జస్ట్ 25 రూపీస్కి నేను మార్కెట్లో తీసుకున్నాను. దీన్ని తీసుకొని ఈ వాటర్ క్వాంటిటీలోనే 1 లేదా 1.5 స్పూన్ వరకు కూడా కొంచెం వేసుకోండి. మీరు నిమ్మకాయ కూడా వాడుకోవచ్చండి. నిమ్మకాయ అనేది మనకి ప్రతిరోజు అనువుగా ఉండదు, అలాగే నిమ్మకాయ వేసేటప్పుడు మనకు కొంచెం పులిసిపోతుంది, ఎక్కువ రోజు నిల్వ ఉండదు కాబట్టి. సో సింపుల్గా ఇలా లెమన్ సాల్ట్ని వేసుకొని నాప్థలిన్ బౌల్ అనేది ఉంటుంది కదండి, ఎంత మంచి సువాసన వస్తుంది అందరికీ తెలిసిందే. నాప్థలిన్ బౌల్ని ఈ విధంగా 1 లేదా 2 తీసుకొని కొంచెం మెత్తగా పౌడర్ చేసుకుని వాటర్లో వేసుకొని ఇందులోన ఏదైనా విమ్ లిక్విడ్ని కానీ లేదంటే హ్యాండ్ వాష్ని కానీ ఇలా మీకు నచ్చింది ఏదైనా కూడా నీ మూడిట్లోనే మిక్స్ చేసుకొని ఏదైనా మనకి వాటర్ బాటిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా ప్లాస్టిక్వి, ఇందులోనే మూడింటిని మిక్స్ చేసుకొని క్యాప్కి ఈ విధంగా హోల్ పెట్టేసుకొని చక్కగా మీరు బాత్రూంలోనే 1 నెల రోజులకి 15 రోజులకి ఇలా తయారు చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నారనుకోండి. ప్రతిరోజు బాత్రూమ్ కడిగేటప్పుడు దీన్ని కొంచెం వేసేసి వాష్ చేసి చూడండి, బాత్రూమ్ పోటీ అనేది మనకు కొత్త దానిలాగా మెరవడమే కాకుండా పసుపచ్చ మరకలు అనేవి పోతాయండి. బాత్రూమ్ కడిగిన ప్రతిసారి కూడాను మంచి స్మెల్ వస్తుందండి, చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. నిమ్మ ఉప్పు అనేది అంత బాగా వర్కౌట్ అవుతుంది. ప్రతిరోజు హార్పిక్ వేసి కడగడం, షాంపూలు, సబ్బులు ఇటువంటి ఏవి లేకుండా సింపుల్గా న్యాచురల్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో బాత్రూమ్ను మాటికి కడిగే పని లేకుండా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి. సో ఏంటంటే ఇంట్లోనే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మాటికి కూడాను బాత్రూమ్ వెళ్ళేటప్పుడు సో మాటికి మనమైతే బాత్రూమ్ని క్లీన్ చేయలేం కదండి, బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా ఇంట్లో పెద్దవారు ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా కూడాను బాత్రూమ్ అనేది ప్రతిరోజు క్లీన్ చేయకుండా జస్ట్ ఈ వాటర్ని వేసేసి ఇలా బ్రష్ను పెట్టి క్లీన్ చేసుకోండి, లేదంటే వాటర్ పోసేసుకుని సరిపోతుంది. అలాగే కిందన కూడా మనకి ఫ్లోర్స్ ఎంత క్లీన్ చేసినా జిగురుగా పట్టేస్తూ ఉంటాయి కదా, సోప్ మార్కలు లాంటివి గట్టను, ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. డైలీ రెగ్యులర్గా మనం బాత్రూమ్ వాష్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఈ వాటర్ని మీరు తయారు చేసి పక్కన పెట్టేసుకుని ప్రతిరోజు బాత్రూమ్ని ఒక్కసారి ఈ వాటర్తో క్లీన్ చేసి చూడండి. ఎటువంటి హార్పిక్ ఇలాంటివి ఏవి వాడకుండా తక్కువ ఖర్చుతో బాత్రూమ్ అనేది చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది, కొత్త దానిలాగా ఇప్పుడు ఉంటుంది. సో ఫైనల్గా నేను మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత అయితే మీకు వాష్ చేసి చూపిస్తున్నాను. మంచి సువాసన వెదజల్లడమే కాకుండా బాత్రూమ్ కూడా కొత్త దానిలాగా ఉంటుంది. ఎటువంటి ఒడినల్స్ లాంటివి లేదంటే బాత్రూమ్ స్ప్రే లాంటివి ఏవి వాడవలసిన అవసరం లేదు. ఇంతకుముందు బాత్రూమ్ పోటీ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో, ఎటువంటి కెమికల్స్ లేని రూపాయి ఖర్చు లేని ఇంట్లోనే ఉండే వాటితో మన బాత్రూమ్ సువాసన భరితంగా కొత్త దానిలాగైతే మెరిపించేసుకోవచ్చు అన్నమాట. బాత్రూంలో పసుపు మార్కలు కూడా ఏర్పడకుండా ఉంటాయండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.